హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆఫీసర్ స్థాయి లెవెల్లో పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు అప్లై ఆన్లైన్ అనేది మనకు జూన్ 24 మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ మనకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ జాబ్స్కి అప్లై చేసుకొని వాళ్ళకు పర్ మంత్ మీకు శాలరీ అనేది 1 lakh వరకు ఇంచుమించు 90,000 అబో మీకు శాలరీ అయితే వస్తుంది. 1 lakh వరకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే మనకు బేసిక్ పేని మనకు 56,100 అయితే ఉంది. ప్లస్ అదర్ అలవెన్స్ కలుపుకుంటే కనుక ఓవరాల్ మీకు 1 lakh వరకు దగ్గరగా శాలరీ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఏజ్ లిమిట్ ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇస్రో డిపార్ట్మెంట్లో ఇవి ఏవైతే ఉన్నాయో గ్రూప్ ఏ గజెటెడ్ ఆఫీసర్ అన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట. ఎటువంటి టెంపరీ పోస్ట్ అయితే కాదు. కాబట్టి ఎవరైతే ఇస్రో డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి, అది కూడా ఆఫీసర్ స్థాయి లెవెల్లో పోస్ట్ అంటే జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూసి క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసే చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అడిగితే మనకు ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నటువంటి ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి మనకు సైంటిస్ట్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జూన్ 24, 2025 మనకు నిన్ననే నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు నిన్ననే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చూసుకోవచ్చు మీరు. అయితే బ్రదర్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో లేదంటే అప్లై చేసిన వాళ్ళు ఎవరుతున్నారో ఈ ముందుగా ఈ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఇంత ముందుకు అప్లై చేసింటే కనుక ఈ పోస్ట్కి అంటే నిన్న అప్లై చేసింటే కనుక మీరు ఇక్కడ ప్రింట్ యువర్ అప్లికేషన్ అయితే దాన్ని క్లిక్ చేసుకుని మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మీరు రైట్ అండ్ టెస్ట్ సెంటర్ అని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ మనకు జూన్ 24, 2025 నుంచి మనకు జూలై 14, 2025 తేదీ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేసుకోవడానికి జూలై 16, 2025 ఆ డేట్ వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కూడా www.isro.gov.in మీరు క్లిక్ చేస్తే సెర్చ్ చేస్తే అక్కడ మీకు కెరీర్స్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ కెరీర్స్ మీద మీరు క్లిక్ చేశారంటే మనకు జూన్ 24న ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో అక్కడ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని అప్లై ఆన్లైన్ క్లిక్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇంత ప్రాసెస్ వద్దనుకుంటే కనుక అప్లై చేసిన వెబ్సైట్ లింక్ అంటే ఇప్పుడు చెప్పబోయే లింకు కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు అప్లై లాస్ట్ డేట్ జూలై 14, 2025కి ఎవరైతే మినిమం 18 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు అండ్ మ్యాక్సిమం 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు 33 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 31 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కిందని మీకు క్లియర్ కట్గా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు. యువర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1997 జూలై 15 తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి. అండ్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి జూలై 15, 1994 తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి జూలై 15, 1992 తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు 750 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 750 రూపీస్లో కూడా మళ్ళీ మీకు రిఫండ్ అయితే అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఇక్కడ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 750 రూపీస్ మొత్తం టోటల్ పేమెంట్ అనేది మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో అంటే జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు 500 రూపాయలు మీకు పేమెంట్ అయితే రీఫండ్ అయితే అవుతుంది. బట్ ఈ పేమెంట్ అనేది రీఫండ్ అనేది ఎప్పుడు అవుతుందంటే మీరు ఎప్పుడైతే ఎగ్జామ్కి అటెండ్ అవుతారో ఆ ఎగ్జామ్ అటెండ్ అవుతున్న తర్వాతనే మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అవ్వదన్నమాట. ఇక నెక్స్ట్ మనకు పే స్కేల్ అండ్ శాలరీ చూసుకుంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు సైంటిస్ట్ ఏదైతే
ఆఫీసర్ స్థాయి పోస్టులు గ్రూప్ ఏ గజిటెడ్ ఆఫీసర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళకి వచ్చేసి లెవెల్ 10 కింద మీకు శాలరీతో వస్తుంది. బేసిక్ పేని మీకు 56,100 మీకు పర్ మంత్ మీకు శాలరీతో వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ అడిషన్ అనమాట డిఏ, డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంకా చాలా రకాల అలవెన్స్ మొత్తం కూడా కలుపుకుంటే ఓవరాల్ మీకు 95 to 1 lakh అబోవ్ మీకు శాలరీ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకు గ్రూప్ ఏ గజిటెడ్ ఆఫీసర్ లెవెల్ స్థాయి పోస్ట్ కాబట్టి 80% కూడా మేము మెస్ అయితే చేసుకోవద్దండి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషను అండ్ అప్లైడ్ మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఆ లింక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ముందుగా ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సైంటిస్ట్ సివిల్ అనమాట. మీరు ఈ ట్రేడ్కి అప్లై చేద్దామంటే ఇక్కడ పేరు ఉంది కదా, దీని మీద మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఆ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు సైంటిస్ట్ సివిల్కి వచ్చేసి 18 పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్కి 7, ఓబీసీలకు 4, ఎస్సీ వాళ్ళకు 4, ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్లకు 2 పోస్టులు అనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోన విభాగంలోన బీఈ కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో లేదంటే ఈక్వలెంట్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా 65% అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ సిజిపిఏ కానీ అయితే కన్నా 6.84 అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే సివిల్ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు కింద వచ్చేసి సైంటిస్ట్ ఎలక్ట్రికల్ అనమాట. ఓవరాల్గా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 3 పోస్టులు, ఓబీసీలకు 2 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఎస్టీ వాళ్ళకు 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు అనమాట. ఇక దీనికి వచ్చేసి ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ ఏవైతే ఈ విభాగంలోన బీఈ కానీ బీటెక్ కానీ ఏవైతే చేసి ఉంటారో అది కూడా 65% కానీ సిజిపి అయితే కానీ 6.84 సిజిపి ఈ పర్సంటేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఆర్ ఈక్వలెంట్ కానీ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు సైంటిస్ట్ ఇక్కడ మనకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషను 9 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 4, ఓబీసీ వాళ్ళకు 2, ఎస్సీ వాళ్ళకు 3 పోస్టులు అండ్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కూడా మనకి ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగిందని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ విత్ ఎయిర్ కండిషన్స్ అండ్ రిఫ్రిజిరేషన్ ఈ విభాగంలోనే మీకు బీఈ కానీ బీటెక్ కానీ క్వాలిఫికేషన్ వాళ్ళు లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు కంపల్సరీగా 65% కానీ లేదంటే సిజిపిఏ 6.84 వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఇక్కడ మనకు సైంటిస్ట్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకు ఆర్కిటెక్చర్ అనమాట. 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ అది కూడా యువర్ క్యాండిడేట్ వాళ్ళు అనమాట. ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్లో మీకు 65% మీకు మార్కులు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసి ఆటోనమస్ బాడీ ఏదైతే ఉందో సివిల్ అనేది సైంటిస్ట్ అనేది 1 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. దీన్ని కూడా సివిల్ ఇంజనీరింగ్లోన మనకు ఏదైతే ఈ విభాగం సంబంధించినటువంటి బీఈ కానీ బీటెక్ కానీ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు 2 స్టేజ్లు అయితే మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే ఉంటుంది, తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. అయితే ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం అయితే జరుగుతున్నాయి. వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకు 2 పార్ట్స్లో అయితే ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. అండ్ అంటే మనకు రెండింటి కలిపి 120 minutes అంటే 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకి ఎక్స్ట్రా టైమింగ్ కూడా ఇస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ పార్ట్ ఏకి వచ్చేసి ఇక్కడ స్పెసిఫిక్ పార్ట్ ఏదైతే మనకు 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనమాట, అంటే కరెక్ట్ ఆన్సర్కి. ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది బ్రదర్. పార్ట్ ఏకి 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు పార్ట్ బి, దీనికి వచ్చేసి యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి కూడా మనకు 15 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. అండ్ ఓవరాల్గా 20 మార్కులకు. అండ్ దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు, నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మనకు కింద వచ్చేసి క్వశ్చన్స్ అనేది మనకు బేస్డ్ న్యూమరికల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, డయాగ్రామ్స్ రీజనింగ్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ విభాగం నుంచి మనకు క్వశ్చన్ అయితే వస్తుందని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళని నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఇంటర్వ్యూకి అయితే మనల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. 1:5 రేషియో కింద మనం షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి మీరు కంపల్సరీ హై స్కోర్ చేయండి. ఎగ్జామ్లో హై స్కోర్ చేస్తేనే మీరు ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ అవుతారు. ఇక ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఇంటర్వ్యూలో కూడా మనకు మార్క్స్ అనేది అలాట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మీకు టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించి 40 మార్కులు ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి ఏవైతే టెక్నికల్ ఉంటాయో వాటికి 20 మార్కులు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి 20 మార్కులు. ఇట్లా మనకు కంపారిజన్ నుంచి మనకు 10 మార్కులు.
అండ్ అదేవిధంగా మనకు అకాడమిక్ అచీవ్మెంట్స్ అంటే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఐఐటీస్లో, ఐఐఎస్, నీటు, ఇన్స్టాఫ్లు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు చదివి ఉంటే 3 మార్క్స్ వస్తాయి అన్నమాట. లేదు మీకు ఇంకా సిజిపిఏ పర్ఫార్మెన్స్ అంటే మీ క్వశ్చన్ మార్కులను బేస్ చేసుకుంటూ కూడా మీకు మార్కులు అయితే అలాట్మెంట్ అయితే చేస్తారు. ఓవరాల్ దీనికి మనకు 10 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఇంటర్వ్యూలో వచ్చేసి మనకి ఎన్ని మార్కులు ఉంటాయి అంటే 100 మార్కులకు అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేసి మనకు క్వాలిఫై చేస్తారన్నమాట నెక్స్ట్ స్టేజ్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్కి. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకు రైటింగ్ టెస్ట్లో వచ్చేసి పార్ట్ ఏ అండ్ పార్ట్ బిలో ఈచ్ సెక్షన్ నుంచి మనకు 50% అయితే వచ్చి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూలో మీకు 100కి 50 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మనకు అగ్రిగేట్గా వచ్చేసి మనకు 60% అయితే ఓవరాల్గా మనకు తీయడం అయితే జరుగుతుంది. ఇక రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి మనకు పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అంటే రైటింగ్ టెస్ట్లోన 40% అయితే వచ్చి ఉండాలి ఈచ్ పార్ట్ అనమాట. అండ్ ఇంటర్వ్యూకి వచ్చేసి 100కి 40 మార్కులు ఇచ్చిన వాళ్ళకి కూడా సరిపోతుంది. అండ్ అగ్రిగేట్గా మనకు 50% అయితే మనకు వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. బట్ ఏంటంటే మనకు ఫైనల్ వెయిటేజ్ అనేది మనకు కంపల్సరీగా ఎగ్జామ్లో వచ్చేసి 50% వచ్చి ఉండాలి. అండ్ ఇంటర్వ్యూలో కూడా మనకు 50% అబోవ్ అయితే వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి అంటే ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ సైంటిస్ట్ పోస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అంటే కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ అండ్ అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. మీరేం లేదు కొద్ది పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ దానికైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఇక్కడ ఆ పోస్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఇంకొక వెబ్సైట్కి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ దాన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ప్రింట్ యువర్ అప్లికేషన్ ఉంది దాన్ని క్లిక్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదు ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకుంటా అంటే అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా పేమెంట్ చేయాలి దాంట్లో కూడా మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్ పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి 24 అవర్స్ వరకు పేమెంట్ స్టేటస్ అనేది అప్డేట్ అయితే అవ్వదు అనమాట. కాబట్టి మీరు పేమెంట్ చేసిన వాళ్ళు 24 అవర్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీ పేమెంట్ స్టేటస్ అనేది సక్సెస్ అయిందా లేదంటే ఇంకా ఏమైనా పెండింగ్ పెట్టిందా కనిపిస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మీరు ఇస్రో డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి పోస్టులకి మీరైతే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.